హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో మనం 20 సైజ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దాం. ఇది వచ్చేసి 2 to 4 ఇయర్స్ వరకు వస్తుంది. అండ్ మన మార్జిన్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే 4 to 5 ఇయర్స్ వరకు కూడా వచ్చేస్తుంది. లైనింగ్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ చేసుకొని మన క్లోజింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఎడ్జెస్ నాకు ఈవెన్గా లేవు, సో నేను ఎడ్జ్లో ఒక మార్క్ చేసుకుని అక్కడ నుంచి 10 ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాను. 10 ఇంచెస్ మార్జిన్ లైన్ దగ్గర 4 ఇంచెస్ షోల్డర్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ నుంచి నెక్కి 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్ డౌన్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ 4 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత మన నెక్కి 2 ఇంచెస్ డౌన్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మన బ్లౌజ్ సైజ్ వచ్చేసి 20 కాబట్టి 20ని 4 పార్ట్స్ చేస్తే 4 ఫోల్డింగ్స్ ఉంది కాబట్టి 5 దగ్గర ఒక మార్జిన్ మార్క్ చేసేసుకొని దానికి మనం 1.5 or 2 ఇంచెస్ మార్జిన్ యాడ్ చేసుకొని డ్రా చేసేసుకోవచ్చు. ఆర్మ్ హోల్ డెప్త్ 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, కార్నర్ నుండి 1 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసిన మెజర్మెంట్స్కి బ్లౌజ్ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పీసెస్ని సపరేట్ చేసి ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను నార్మల్ నెక్లెస్ డిజైన్ అంటారు కదా, సో అదే డిజైన్ పెట్టేశాను. బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పీస్ మీద మనం పాట్ నెక్ డ్రా చేసుకుందాము. పాట్ నెక్ డ్రా చేయడానికి ముందు నెక్ డౌన్ 2 ఇంచెస్ తీసేసుకొని అక్కడ నుంచి పాట్కి మనం 3 ఇంచెస్ సెట్ చేసుకోవాలి. బ్లౌజ్ 2 ఫోల్డింగ్స్ ఉంది కాబట్టి మనం 1 సైడ్ 1.5 మార్క్ చేసుకొని లెంత్ 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ బాక్స్లో మనం డ్రాప్ షేప్ డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ అనేది మనం స్టిచ్ చేయాలనుకున్న డిజైన్ని మోడల్ని బట్టి ఉంటుంది. నేను క్రాస్ పీసెస్ యాడ్ చేద్దామని టోటల్ బ్లౌజ్ లెంత్లోంచి క్రాస్ పీసెస్ 4 ఇంచెస్ తీసేసి 10 ఇంచెస్ లెంత్ పెట్టాను. రిమైనింగ్ లెంత్లో క్రాస్ పీసెస్ తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్లౌజ్కి డౌన్లో క్రాస్ పీసెస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి వచ్చేసి మనం బ్లౌజ్ సైజ్ చెక్ చేసుకోవాలి. 5 ఇంచెస్ యాక్చువల్ సైజ్ అండ్ 2 ఇంచెస్ మార్జిన్ కూడా యాడ్ చేసుకొని 7 ఇంచెస్లో నేను క్రాస్గా ఒక బాక్స్ డ్రా చేసుకున్నాను. దాంట్లో ఒక్క సైడ్ మాత్రమే ఒక చిన్న కర్వ్ డ్రా చేసేసి దాన్ని కట్ చేయాలి. ఇప్పటి వరకు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పీసెస్ పెట్టేసి మెజర్మెంట్స్ డ్రా చేసేసాను. హ్యాండ్స్ వచ్చేసి నేను ఎల్బో పెట్టేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో మీడియం పెట్టేసి బీట్స్ హ్యాంగింగ్ పెట్టేద్దాం అనిపించింది. దానికోసం 5.5 లెంత్ పెట్టేశాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి కూడా 5 ఇంచెస్ డ్రా చేసి అక్కడ నుంచి డౌన్కి 1.5 ఇంచ్ మార్క్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ మెజర్మెంట్స్ డ్రా చేసుకోవాలి. మనం మిడిల్లో 4 ఇంచెస్ లూజ్ డ్రా చేసి తర్వాత 3 ఇంచెస్ లూజ్ ఎడ్జ్లో డ్రా చేశాను. డ్రా చేసిన మార్జిన్ ఇంకొక సైడ్కి ఫోల్డ్ చేసి ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే మనకి మార్కింగ్ లైన్స్ పడిపోతాయి. దాని మీద మార్క్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ సైజెస్ వచ్చేస్తాయి. దాన్ని కట్ చేసుకోవచ్చు. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మెజర్మెంట్స్ డ్రా చేశాను కదా, అది నేను హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోసం డ్రా చేశాను. అది వీడియో రికార్డ్ చేయలేదు. ఇప్పుడు లైనింగ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఎడ్జెస్ మనం నెక్ స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసి రివర్స్ చేస్తే ఏమవుతుందంటే నెక్కి ఎక్స్ట్రా మనం పీసెస్ ఏమి యాడ్ చేసి స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదు. స్టిచ్చింగ్ దగ్గర కట్ చేసేసి లైనింగ్ పీస్ని రివర్స్ చేస్తే మనకి నెక్ వచ్చేస్తుంది. దాని మీద పైన ఒక స్టిచ్చింగ్ వేసేసుకుంటే నెక్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. లైనింగ్ పీస్ని బ్లౌజ్కి రైట్ సైడ్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. అలా రివర్స్ చేసినప్పుడు మనకి రాంగ్ సైడ్ వచ్చేస్తుంది లైనింగ్. స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఎడ్జెస్ అన్నీ స్టిచ్ చేసేసుకోవాలి. ఎడ్జెస్ స్టిచ్ చేసుకొని రిమైనింగ్ ఫ్యాబ్రిక్ మనం కట్ చేసేసుకోవచ్చు. నేను బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టేయడానికి ఇప్పుడు ఏమీ మార్కింగ్ చేయలేదు. బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక చేద్దాం అనేసి దాన్ని అలానే ఉంచేసి స్టిచ్ చేసేసాను. ఇలానే ఫ్రంట్ పీస్ మీద కూడా లైనింగ్ పీస్ పెట్టేసుకొని రైట్ సైడ్ మనం మార్కింగ్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ది వచ్చేసి రివర్స్లో స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి వర్క్ ఉండింది కదా, దాన్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్ థ్రెడ్స్ దగ్గర స్టిచ్ చేస్తే తెలుస్తుంది అనేసి రివర్స్ చేసేసుకొని లైనింగ్ పీస్ మీద ఒక స్టిచ్ వేసుకుంటే లైనింగ్ స్టిఫ్గా షేప్ వచ్చేస్తుంది. నేనైతే దీనికి పాదం చేంజ్ చేయలేదు, నాకు అవసరం రాలేదు. మ్యాక్సిమం ఓన్లీ నెక్ వరకే కదా డిజైన్ వేశాను, సో దానికోసమే నాకు చేంజ్ చేసే అవసరం రాలేదు. నెక్ రివర్స్ చేసుకొని అడ్జస్ట్ స్టిచ్ చేసేసాను. అండ్ నేను నెక్ డిజైన్లో ఎటువంటి స్టోన్స్ యూస్ చేయలేదు, నీడిల్ విరిగిపోకుండా ఉంటుంది అనేసి ఓన్లీ జర్దోజీనే యూస్ చేశాను. మేబీ మీకు ఈ వీడియోలో ఎగ్జాక్ట్గా తెలియకపోయి ఉండొచ్చు, బ్లౌజ్ పీసెస్ కలర్ డార్క్ ఉండడం వల్ల. క్లోజ్లో చూస్తే డిఫరెన్స్ తెలుస్తుంది మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి. అడ్జస్ట్ స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసుకోవాలి. నేను ముందుగానే మెజర్మెంట్స్ డ్రా చేసుకున్నాను కాబట్టి కటింగ్స్లో పోయేలాగా ఏమీ వర్క్స్ అలాంటివి ఏం చేయలేదు. క్రాస్ పీసెస్ కట్ చేసాం కదా బ్లౌజ్ డౌన్లో యాడ్ చేయడానికి, అవి అడ్జస్ట్ స్టిచ్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి రివర్స్ చేసేసుకుంటే సరిపోతుంది. అది కొంచెం ఈజీ మెథడ్ అనిపిస్తుంది. లేదు అంటే మనం ఎడ్జెస్లో వేరే ఫ్యాబ్రిక్ వేసేసి దాన్ని పైపింగ్ లాగా చేయాలి. అలా చేయడం కన్నా ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది. లుక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది.
ఈ క్రాస్ పీసెస్ స్టిచ్ చేసేటప్పుడు మనం చెక్ చేసుకొని స్టిచ్ చేయాలి, ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రంట్ 2 పీసెస్, బ్యాక్ 2 పీసెస్ వస్తాయి. మేబీ నా క్లాత్లో మీకు ఆ డిఫరెన్స్ తెలియట్లేదేమో. ఈ క్రాస్ పీసెస్ని మెయిన్ బ్లౌజ్కి యాడ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలానే బ్యాక్ సైడ్ కూడా చేసుకొని 2 షోల్డర్స్ యాడ్ చేసుకోవాలి. షోల్డర్ యాడ్ చేసేటప్పుడు మనం లైనింగ్ సైడ్ కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఫస్ట్ ఎడ్జస్ట్లో కార్నర్కి ఒక స్టిచ్ వేసేసుకుంటే దాన్ని మనం రివర్స్ చేసినప్పుడు థ్రెడ్స్ కనిపించకుండా ఉంటాయి. అదే లైనింగ్ సైడ్ మనం స్టిచ్ వేసేస్తే ఏంటంటే బ్లౌజ్ లోపలన్నీ థ్రెడ్ ఎడ్జెస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి థ్రెడ్స్. అలా కాకుండా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసుకొని దాన్ని రివర్స్ చేసి లైనింగ్ సైడ్ వేసేసుకుంటే లోపల థ్రెడ్స్ అలా కనిపించకుండా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే థ్రెడ్స్ అలా బయటికి రాకుండా ఉంటాయి. హ్యాండ్స్కి కూడా ఎంబ్రాయిడరీ వీడియో రికార్డ్ చేయలేదు. స్టిచ్ చేసేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ లైనింగ్ యాడ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ అప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనేసి హ్యాండ్స్కి ముందే బీట్స్ ఇవన్నీ యాడ్ చేయలేదు. అవి స్టిచ్చింగ్ అయ్యాక చేశాను. ముందే వేస్తే ఏంటంటే వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి, టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది. వన్ సైడ్ స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ పీస్ని రివర్స్ చేసేసుకొని ఎడ్జెస్ అన్ని స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవడమే. హ్యాండ్కి వచ్చేసి ఏంటంటే మనం హాఫ్కి ఫోల్డ్ చేసి మిడిల్లో మార్క్ పెట్టేసుకుంటే బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు ఆ మిడిల్ నుంచి స్టిచ్ చేయొచ్చు. అలా చేస్తే ఏంటంటే 2 సైడ్స్ ఈవెన్గా వస్తుంది సైజు. లేదు మనం బ్లౌజ్ పీస్ ఒక సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చామంటే ఇంకొక సైడ్ హాఫ్ వరకే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా బ్లౌజ్ పీస్కి హ్యాండ్స్కి మార్క్ చేసుకొని బ్లౌజ్ పీస్ షోల్డర్ దగ్గర నుంచి పెట్టేసి స్టిచ్ చేసుకుంటే 2 సైడ్స్ ఈవెన్గా వస్తుంది. ఇలా 2 హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇందాక మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేసి రివర్స్ చేసి లైనింగ్ మీద వేసాం కదా, సేమ్ ఇది కూడా అంతే. ఎడ్జెస్ కార్నర్కి ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ స్టిచ్ వేసుకున్నాక బ్లౌజ్ని రివర్స్ చేసి అప్పుడు మనకి మార్జిన్ 1 ఇంచ్ పెట్టుకున్నామా, 1.5 ఇంచ్ పెట్టుకున్నామా, దాంట్లో 1/2 ఇంచ్ తగ్గించేసి 1 ఇంచ్కి మార్జిన్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేస్తే ఏంటంటే మనకి బ్లౌజ్ రివర్స్ చేసినప్పుడు కూడా నీట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కిడ్స్కి గుచ్చుకుంటూ అలా కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటాయి కదా, ఇలా థ్రెడ్స్ ఏమీ లేకపోతే వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. బ్యాక్ పీస్ స్టిచ్ చేసినప్పుడు మనము బ్యాక్ ఓపెనింగ్కి ఎటువంటి కటింగ్స్ పెట్టుకోలేదు కదా, ఇప్పుడు మనం బ్యాక్ పీస్ని హాఫ్కి ఫోల్డ్ చేసి దానికి మిడిల్లో కటింగ్ చేసుకోవాలి. ఆ కటింగ్ చేసిన 2 పీసెస్కి ఎడ్జెస్ మనం పట్టీస్ వేసుకొని జాయిన్ చేసేసుకోవాలి. దీంట్లో ఏంటంటే మనం హుక్సెస్ వేసే సైడ్ ఫ్యాబ్రిక్ని డౌన్కి, మెయిన్ ఫ్యాబ్రిక్ డౌన్కి స్టిచ్ చేయాలి. ఇంకొక సైడు బయట వైపు స్టిచ్ చేయాలి. అలా చేస్తే ఏమవుతుందంటే కటింగ్ వల్ల పోయిన సైజు అక్కడ బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంకొంచెం క్లియర్గా వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.